హలో మవాస్, నిన్న మనం బిఎంఆర్ అంటే ఏంది, బిఎంఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం కదా. ఇవాళ మనం బాడీకి ఎన్ని క్యాలరీలు కావాలి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనం టీడీఈ క్యాలిక్యులేట్ చేయాలి. టీడీఈ అంటే ఏంటంటే, టీడీఈ ఒక ఫుల్ ఫామ్ వచ్చి టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సింపుల్గా చెప్పాలంటే మనం టోటల్గా ఒక డేలో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తామో దాన్నే టీడీఈ అంటాం. బిఎంఆర్ అంటే మనం రెస్ట్లో ఉన్నా కూడా క్యాలరీలు బర్న్ చేసేదాన్ని బిఎంఆర్ అంటాం. సో మనం డైలీ కొన్ని యాక్టివిటీస్ చేస్తాం కదా, వాకింగ్, జిమ్, రన్నింగ్, ఇలా యాక్టివిటీలు చేసేటప్పుడు మనకు కొన్ని క్యాలరీలు అనేది బర్న్ అవుతాయి. దాన్ని టీడీఈ అంటాం. ఈ టీడీఈని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, లాస్ట్ వీడియోలో బిఎంఆర్ చెప్పినా కదా, ఆ బిఎంఆర్ ఇంటూ మన యాక్టివ్ లెవెల్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. మన యాక్టివ్ లెవెల్ ఎలా తెలుసుకోవాలంటే, మనం సింపుల్గా మన డేలో నార్మల్ వర్క్ మాత్రమే చేస్తున్నామంటే దానికి ఇంటూ 1.2 వేసుకోవాలి. లేదా కొంచెం యాక్టివిటీ అలా ఇలా చేస్తామంటే దానికి 1.3 చేయాలి. సో లేదు నేను 3 to 4 days అలా జిమ్కి వెళ్తాను అంటే ఇంటూ 1.5 చేసుకోవాలి. ఇంకా హైయెస్ట్ యాక్టివిటీ 6 to 7 days కూడా జిమ్కి వెళ్తాను, యాక్టివిటీలోనే ఉంటాను అంటే వాళ్ళు 1.7 వేసుకోవాలి. సో ఎగ్జాంపుల్కి తీసుకుంటే, లాస్ట్ టైం నా బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1700 వచ్చింది అరౌండ్. సో ఇప్పుడు టీడీఈ క్యాలిక్యులేట్ ఎలా చేయాలంటే, నేను ఒక 3 to 4 days అలా వర్కౌట్ చేస్తాను అనుకో వీక్లీ. సో నేను 1.5 వేసుకుంటా. బిఎంఆర్ ఇంటూ 1.5 వేసుకుంటే నాకు అప్రాక్సిమేట్లీ 2600 క్యాలరీస్ వస్తాయి. సో ఈ 2600 క్యాలరీస్ అనేది నా టీడీఈ, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. నేను ఈ 2600 క్యాలరీస్ నేను తింటూ ఉన్నాను అనుకో డైలీ, నేను సేమ్ వెయిట్ అనేది మెయింటైన్ అవుతా. అంటే నేను 3 to 4 days వర్కౌట్ చేసిన సేమ్ వెయిట్ అనేది మెయింటైన్ అవుతా. సో ఇది టీడీఈ. నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, దీనికంటే తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతాం, దీనికంటే ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతాం. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను నేను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కానీ డిఎం కానీ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.